ఇట్లాంటి ర్యాపిడోలకి వెళ్ళిపోయాం. ఇవాళ కంఫర్ట్ లేని జీవితం కోరుకోవట్లేదు. కంఫర్ట్తో కూడిన జీవితం కావాలంటే 50,000 సంపాదన నార్మల్, 1,00,000 సంపాదన అనేటటువంటిది అవసరమవుతోంది. అది చాలని పరిస్థితి మధ్యతరగతిలో కూడా అవుతుంది. ఫీజులతో కూడా కలిపితే 1,00,000 చాలదు యాక్చువల్గా. ఈ సిచ్యువేషన్లో బాబు గారు కనేమనగానే హిందువులు ఎగబడి కనే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ చూసే ఒక్కరు చాలా అనుకుంటున్నారు సార్. ఇప్పుడు ఫ్యామిలీస్ ఇంత ఖర్చు మనం భరించలేం, ఒక్కరినే అద్భుతంగా చూసుకోవచ్చు అనుకుంటున్నారు. అంటే దానికి రీజన్ కూడా ప్రెస్టేజ్. మేజర్ ఏంటంటే ఇదివరకు మీ పిల్లోడు ఏం చదువుతున్నాడు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లోడు ఎక్కడ చదువుతున్నారని అడుగుతున్నారు. అప్పుడు ఏం చదువుతున్నారని అడిగేవాళ్ళు. స్కూల్ అంటే అక్కడ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లే కదా, కాబట్టి ఇంక అసలు వేరే ఫీలింగ్ లేదు. అందుకు అడిగితే మన ఊళ్ళోన అక్కడ పక్క ఊరు వెళ్తున్నాడా డిగ్రీ కంటే ఇక్కడ లేదు కదా, ఇట్లాంటి మాట ఉండేది అంతే. ఇవాళ ఏ స్కూలు, మామూలు స్కూల్ పేరు చెప్తే ఏ రమా పబ్లిక్ స్కూలు, రామా పబ్లిక్ స్కూలు అంటే ప్రైవేట్ స్కూల్ చిన్నదా అని ఒక నిట్టూర్పు. నారాయణనో, చైతన్యానో, గౌతమ్మో, కేకేఆర్లో లేకపోతే ఐఏఎస్లో ఈ ముక్క ఒకటి యాడ్ చేసి చెప్పాలి. ఈ దురద కోసం ఓ 10,000 ఎక్కువ కట్టుకోవాలి. అదేందో బస్సులో ఏసీ అట, దిగిన తర్వాత ఏసీ అట, లోపల